sets in Python చూద్దామా. A set is a data structure that stores unordered items, and set items are also unindexed. లిస్ట్ లో ఏ విధంగా అయితే మనకి అడిషన్ అండ్ రిమూవల్ ఎలిమెంట్స్ ఉంటాయో సెట్ లో కూడా అలౌడ్. అయితే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ సెట్స్ కి సెపరేట్ గా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, a set does not hold duplicate items. సెట్ లో డూప్లికేట్ ఐటమ్స్ రాకూడదు. The elements of the set are immutable. So elements cannot be changed, but set itself is mutable. And set ni మనం మార్చొచ్చు కానీ ఎలిమెంట్స్ ని మనం మార్చలేము. సో సెట్ ఇందులో ఇండెక్సింగ్ అనే టర్మ్ లేదు కాబట్టి స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్ ఆపరేషన్స్ నాట్ అలౌడ్. సో సెట్ని ఎలా మనం క్రియేట్ చేస్తాము? ఆల్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్ సపరేటెడ్ బై కామా. మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా సెట్లో ఉంచవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ కాన్సెప్ట్ ఈజ్ ఏదైతే ఎలిమెంట్ మ్యూటబుల్ అంటే చేంజ్ చేయడానికి మాత్రం ఇక్కడ ఉండదు. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. వేరియబుల్ నేమ్ ఏంటి? num_set. మనం నార్మల్గా XYZ అని ఇవ్వండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో సెట్ ఆఫ్ నెంబర్స్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి మీరు. సెట్ ఎలిమెంట్స్ నాట్ ఆర్డర్డ్ అంటే మనం ఏదైతే ఆర్డర్లో ఎలిమెంట్స్ సెట్లో యాడ్ చేసామో అదే ఆర్డర్లో అవుట్పుట్ రావాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ ఆర్డర్ మారవచ్చు. సో సెట్స్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది అదే. సెట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ కూడా మనం సెట్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి 2.0 నికోలస్ 1 2 3 అని ఉంది. డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. అలాగే ఒక లిస్ట్ నుంచి కూడా మనం ఒక సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది మనకి పైథాన్లో, set. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఒక లిస్ట్ నుంచి సెట్ మనం క్రియేట్ చేసాం మనం, కానీ అవుట్పుట్ చూడండి డూప్లికేట్ ఎలిమెంట్స్ని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది. సో అదే మనం ఇంపార్టెంట్, మనం అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ అదే. సో సి అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా 1 2 3 1 2 అని ఇచ్చాం, అవుట్పుట్ 1 2 3 వచ్చింది. ఎంప్టీ సెట్ క్రియేషన్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సెట్స్లో. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. x = బ్రేసెస్ ఇచ్చాము, ప్రింట్ టైప్ అంటే మనకి డిక్షనరీ అని వచ్చింది. ఇదే మనం అబ్జర్వ్ చేయాల్సింది. మనం లిస్ట్లో కానీ ట్యూపుల్స్లో కానీ ఎంప్టీ లిస్ట్ ఎంప్టీ ట్యూపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఏదైతే ఇలా బ్రేసెస్ ఇచ్చామో మనకి టైప్ అని ఇచ్చినప్పుడు ఏం చూపిస్తుంది? డిక్షనరీ అని చూపిస్తుంది. సో అందుకే పైథాన్లో ఎంప్టీ సెట్ మనం క్రియేట్ చేయాలంటే సెట్ ఫంక్షన్ యూజ్ చేయాలి వితౌట్ పాసింగ్ పారామీటర్స్. అంటే ఓన్లీ set అని చెప్పేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో ఎంప్టీ సెట్ క్రియేట్ చేయాలంటే జాగ్రత్తగా మనం గమనించండి. ఇప్పుడు x = బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ప్రింట్ టైప్ అనేసి మనకి డిక్షనరీ అని చూపిస్తుంది. సో పైథాన్లో మనకి లిస్ట్ కానీ ట్యూపుల్స్ కానీ ఎంప్టీ ట్యూపుల్ ఎంప్టీ లిస్ట్ డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సెట్గా వచ్చేటప్పటికే మనం సెట్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి.
సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు. లుక్ అట్ ద ఎగ్జాంపుల్. సెట్ అని చెప్పేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఒక లిస్ట్ ఇచ్చాము. సో జనవరి టు డిసెంబర్ అని. ఫర్ ఎమ్ ఇన్ మంత్స్ అనేది ఇక్కడ సెట్ వేరియబుల్, ఎమ్ అనేది ఫర్ లూప్ వేరియబుల్. ఫర్ ఎమ్ ఇన్ మంత్స్ ప్రింట్ ఎమ్ అంటే ఆటోమేటిక్ ఆల్ ద ఎలిమెంట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కీవర్డ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రింట్ మే ఇన్ మంత్స్. సో మంత్స్ అనేది సెట్ వేరియబుల్. సో అక్కడ ఉన్న ఎలిమెంట్స్లో మనకి మే ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఉంటే ట్రూ అని వస్తుంది, అంటే కన్సర్న్ ఐటమ్ వాజ్ ఫౌండ్ ఇన్ ద సెట్. ఒకవేళ సెట్లో లేని ఐటమ్ మనం ఇస్తే కనుక మనకి ఫాల్స్ అని వస్తుంది. సెట్కి ఏదైనా మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, మనకి ఏడిడి ఫంక్షన్ మంత్స్ డాట్ ఏడిడి బ్రాకెట్స్లో మనం ఎఫ్ఏబి అని ఇచ్చాం. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, సెట్లో 1 2 3 అని తీసుకున్నాం మనము. డాట్ యాడ్ 4 అని ఇచ్చాం మనం. సో ఏదైనా ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అనుకోండి, డిస్కార్డ్ కానీ రిమూవ్ మెథడ్స్ని యూజ్ చేయాలి. ఈ డిస్కార్డ్ మెథడ్ ఒకవేళ ఐటమ్ నాట్ ఫౌండ్ అనుకోండి, ఇట్ విల్ నాట్ రైజ్ అన్ ఎర్రర్ అని చూపించదు. అదే రిమూవ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఐటమ్ నాట్ ఫౌండ్ అనుకోండి, ఆటోమేటిక్ ఎర్రర్ చూపిస్తుంది. ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో లుక్ అట్ ద ఎగ్జాంపుల్. డిస్కార్డ్ యూజ్ చేసాం మనం ఇక్కడ. 1 2 3 4 5 6 డిస్కార్డ్ 3 అని ఇచ్చాం మనం. ఆటోమేటిక్ ఎలిమెంట్ 3 రిమూవ్ అవుతుంది. సో అదే రిమూవ్ మెథడ్ యూజ్ చేసాము. రిమూవ్లో కూడా ఆటోమేటిక్ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందని మనం చెప్తున్నాము, మనకి ఉన్న లిస్ట్లో అంటే మనకున్న ఐటమ్స్లో మనం లేని దానికోసం రిమూవ్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నాం. చూద్దాం ఒకసారి. డిస్కార్డ్ ఇక్కడ డిస్కార్డ్ 7 అని ఇచ్చాం మనం. సో 7 అందులో లేదు కాబట్టి మనకు అవుట్పుట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. అదే ఎగ్జాంపుల్ మనం రిమూవ్ ద్వారా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో రిమూవ్ అని చెప్పేసి బ్రాకెట్స్లో 7 అని ఇచ్చాము. 7 అక్కడ లిస్ట్ అక్కడ ఉన్న ఐటమ్స్లో లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, కీ ఎర్రర్. సో పాప్ మెథడ్ చూద్దాం ఒకసారి. పాప్ ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్ మన సెట్స్లో. సో మనం పాప్ ఇచ్చినప్పుడు ఏ ఎలిమెంట్ డిలీట్ అవుతుంది అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. పాప్ను 2-3 సార్లు యూజ్ చేయండి, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఇందాక ఒకసారి పాప్ యూజ్ చేసాం, అవుట్పుట్ 1 అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాప్ యూజ్ చేసాం, అవుట్పుట్ ఏమొచ్చింది అనేది చెక్ చేయండి. సో క్లియర్ మెథడ్ మనకి ఆల్ ఎలిమెంట్స్, సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి మనం క్లియర్ మెథడ్ని యూజ్ చేస్తుంటాం. టూ సెట్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. ఏ డాట్ యూనియన్ అండ్ బి అని ఇవ్వండి. యూనియన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద బోత్ సెట్స్, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇక్కడ మనం వేరియబుల్స్ మార్చండి. మీరు ఏబిసి అని తీసుకొని ప్రాక్టీస్ చేయండి.
సో యూనియన్, ఇందాక మనం యూనియన్ అన్నప్పుడు 2 సెట్స్ తీసుకున్నాం, ఇక్కడ యూనియన్ 3 సెట్స్ తీసుకున్నాం, ఎక్స్ వై జెడ్ అని. ఏం జరుగుతుందో చూడండి, ఎక్స్ డాట్ యూనియన్ ఆఫ్ వై కామా జెడ్. ఈ యూనియన్ ఆపరేషన్ చేసినప్పుడు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇగ్నోర్ అవుతాయి. సో దానికి కన్సర్న్ ఎగ్జాంపుల్ ఒకటి మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? 1 2 3 4 3 6 7 4 9. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో యూనియన్, యూనియన్ ప్లేస్లో మనం ఈ ఆపరేటర్ యూజ్ చేసాం. చూడండి, లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. The simplest way of applying union. So more than 2 sets, x y z 3 sets తీసుకున్నాము. యూనియన్ అని లేకుండా ఆపరేటర్ ద్వారా మనం యూనియన్ చేస్తున్నాం. ఇంటర్సెక్షన్, ఏ అండ్ బి 2 సెట్స్ తీసుకోండి. ఇంటర్సెక్షన్ అంటే ఏమొస్తుంది మనకి? విత్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ ఇన్ ఏ అండ్ బి. సో 2 సెట్స్ తీసుకున్నాం, ఎక్స్ వై, అండ్ ప్రింట్ ఎక్స్ అండ్ వై. అంటే ఇంటర్సెక్షన్ మెథడ్ బదులు మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసాము. మీరు ఇంటర్సెక్షన్ మెథడ్ కూడా యూజ్ చేయండి, ఇందాక మనం ఎలా అయితే యూనియన్ యూజ్ చేసాము. So x dot intersection within brackets y. Set difference a minus b. A minus b అంటే all the elements that are in a and but not in b. a లో ఉండాలి, b లో లేవు. అలాగే b minus a అంటే elements in b but not in a. సో డిఫరెన్స్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు లేదా మైనస్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. సో లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. సిమెట్రిక్ డిఫరెన్స్, డిఫరెన్స్కి సిమెట్రిక్ డిఫరెన్స్కి తేడా ఏంటో మీరు అవుట్పుట్ చూసి గమనించండి. సిమెట్రిక్ డిఫరెన్స్ మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. సెట్ ఏలో 1 2 3 4 5 తీసుకున్నాము, సెట్ బిలో 4 5 6 7 8 తీసుకున్నాము. సో సిమెట్రిక్ డిఫరెన్స్, all the elements that are in A and B except the elements that are common in both sets. Common in both sets. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, అవి లేకుండా మిగతా ఎలిమెంట్స్ వచ్చాయి మనకి. సో యూజింగ్ ఆపరేటర్, సెట్ కంపారిజన్, సూపర్ సెట్ సబ్ సెట్స్ అంటుంటాం మనం. A is subset of B, A less than or equal to B. B is superset of A, B greater than or equal to A. See the example. A and B 2 sets తీసుకున్నాం మనం. A less than or equal to B and B greater than or equal to A. Subset and సూపర్ సెట్. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, సబ్సెట్ అండ్ సూపర్ సెట్. ఈ సబ్సెట్ అండ్ ఈ సూపర్ సెట్ అనే మెథడ్స్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
చూడండి, ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉన్నాయి, బిలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ, అందుకే మనకి ట్రూ ట్రూ అని వచ్చింది. సో కొన్ని సెట్ మెథడ్స్ ఉన్నాయి, బిల్ట్ ఇన్ సెట్ మెథడ్స్. ఫస్ట్ వన్ కాపీ. x ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ సెట్ డాట్ కాపీ అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఒక సెట్ క్రియేట్ చేసామో అది ఇంకొక సెట్లోకి కాపీ అవుతుంది. సో ఈజ్ డిస్జాయింట్. ఈ రెండు సెట్స్లో కూడా కామన్ ఐటమ్స్ లేవనుకోండి ట్రూ అని వస్తుంది, లేదంటే ఫాల్స్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ బి తీసుకున్నాము, రెండు సెట్స్లో కామన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, ఆటోమేటిక్గా ట్రూ అని వస్తుంది. సో LEN అంటే లెంగ్త్ ఆఫ్ ద సెట్. LEN రిటర్న్స్ ద లెంగ్త్ ఆఫ్ ఎ సెట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది లెంగ్త్ అవుతుంది. సో ఫ్రోజన్ సెట్ ఎలిమెంట్స్ ఏదైతే మనం ఒకసారి అసైన్ చేసామో దే కెనాట్ బి చేంజ్డ్. ఫ్రోజన్ సెట్స్ కెన్ బి సీన్ యాజ్ ఇమ్యూటబుల్ సెట్స్ అంటారు. సో ఫ్రోజన్ సెట్స్ మనం క్రియేట్ చేయాలంటే ఫ్రోజన్ సెట్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే సెట్ ప్లేస్లో ఫ్రోజన్ సెట్ అని యూజ్ చేయాలి. సో మనం ఏదైతే మెథడ్స్ డిస్కస్ చేసామో కాపీ, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఈజ్ డిస్జాయింట్, ఈజ్ సబ్సెట్, ఇంటర్సెక్షన్, ఇవన్నీ కూడా ఫ్రోజన్ సెట్ సపోర్ట్ చేస్తుంది.